ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. తెలుగు సినిమా రేంజ్ను పెంచిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు బాహుబలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. 1000 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రభాస్ హీరో, రానా దగ్గుబాటి విలన్ గా నటించిన బాహుబలిలో తమన్నా, అనుష్క హీరోయిన్స్ గా నటించారు. 2 భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా 2 భాగాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈ సినిమాలో శివగామిగా అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. ప్రభాస్, రానాకు తల్లిగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. ఇదిలా ఉంటే బాహుబలి స్టార్టింగ్ లో రమ్యకృష్ణ ఓ చిన్నారిని కాపాడే సీన్ ఉంటుంది. నీళ్లల్లో మునిగిపోతూ కూడా ఆ బిడ్డను కాపాడుతుంది. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే ఈ సీన్ లో రమ్యకృష్ణ కాపాడిన చిన్నారి ఎవరి బిడ్డో తెలుసా? శివగామి మహేంద్ర బాహుబలి అనే అనౌన్స్ చేసిన ఆ బిడ్డ నిజానికి ఓ అమ్మాయి. ఆ చిన్నారి పేరు అక్షిత వాల్సలాన్. ఈ చిన్నారి నీలేశ్వరంకు చెందిన వల్సలాన్ స్మిత దంపతుల కూతురు. బాహుబలి షూటింగ్ సమయంలో వల్సలాన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఈ చిన్నారిని చూసి బాగుందని సినిమాలోకి తీసుకున్నారు. బాహుబలిలో ఈ చిన్నారి సీన్ షూట్ చేయడానికి 5 రోజులు పట్టిందట. ఇక బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 పార్ట్స్ గా తెరకెక్కిన ఈ మూవీ 1000 కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.